స్వామి వచ్చారంటే ఒక 5 నిమిషాలు మాకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ వెంటనే రావాలని చెప్పేవాళ్ళు. అక్కడ ఒక 2-3 మామగారులు ఉండేవాళ్ళు, కొంచెం వాళ్ళు గట్టిగానే ఉండేవాళ్ళు, స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. బయటకి ఎక్కువ పోనిచ్చేవాళ్ళు కాదు. స్వామి వస్తారన్నా కూడా కిటికీల నుంచి కూడా చూడనిచ్చేవాళ్ళు. కావాలంటే మిమ్మల్ని ఒక 2 నిమిషాలు మేము అక్కడికి పంపిస్తాం, వెంటనే చూసేసి వెంటనే రావాలి అని చెప్పేవాళ్ళు ఆ మామగారులు. బాగా మమ్మల్ని కూడా మంచిగా చూసుకునేవాళ్ళు. లాస్ట్ రోజు వెళ్తున్నాం సాయిరామ్ అంటే, మళ్ళీ రండి అమ్మా, మీరు సర్వీస్ బాగా చేశారు అని చెప్పేవాళ్ళండి. పిల్లల్ని ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో గాని మా అత్తగారి ఇంట్లో గాని వదిలేసి వెళ్ళేవాళ్ళం అండి. చిన్న పిల్లగాళ్ళు అయినా కూడా సర్వీస్ అంటే వదిలిపెట్టేవాళ్ళం కాదండి, వెళ్ళేవాళ్ళం అండి. బాగానే చాలా సార్లు వెళ్ళేవాళ్ళం. ఇక్కడన్నా అక్కడన్నా వదిలేసి పిల్లగాళ్ళని మళ్ళీ వచ్చేటప్పుడు దారిలో డోర్నకల్లని ఉండేది, అక్కడ దిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా పిల్లగాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళం అన్నమాట. నేను 10 రోజులు పోయినా కూడా మా వాళ్ళు బాగానే అత్తగారి ఇంట్లోనైనా చేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా చేసేవాళ్ళు అనమాట. సర్వీస్కి వెళ్తే ఎందుకు వెళ్ళామని అడిగేవాళ్ళు కాదు. పిల్లల్ని ఎందుకు చిన్న పిల్లగాళ్ళని వదిలేసి వెళ్తున్నాం అని కూడా అనేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా నాకు బాగానే చూసారండి పిల్లల్ని కూడా. ఒక ట్రైన్ కొత్తగూడెం వాళ్ళు, బీపీఎల్, భద్రాచలం వీళ్ళంతా కలిసి ఒక ట్రైన్ వేసారండి. దానివల్ల వేసారు. అయితే అది స్పెషల్ ట్రైన్ వల్ల మాకు లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే స్వామి మాకు భోజనాలు పంపించారండి మధ్యలో దారిలోకి. ఈ పిల్లలు నిన్న బయలుదేరారు, ఇంతవరకు రాలేదని ట్రైన్ మొత్తానికి భోజనాలు పంపించారు, ప్యాకెట్లు. అందరూ అయ్యో స్వామి, అప్పుడు కొత్త వాళ్ళందరూ చాలా మందిని తీసుకెళ్ళామండి. అంటే ఇంత బాగా చేశారు స్వామి అని భోజనాలు కూడా పంపించారు మనకి అనే పేరు. స్వామి ఇలా అయ్యారు అనగానే వెళ్ళామండి, పుట్టపర్తి వెళ్ళాం. వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉన్నాం. మళ్ళీ స్వామి వర్ధంతికి కూడా వెళ్ళాం అనమాట. అప్పుడు మా కోడల్ని కూడా, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కుదిరింది, మా కోడల్ని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట. మా అల్లుడిని కానీ మా పిల్లల్ని కానీ మా తోటి కోడళ్ళని కానీ మా ఇంట్లో కుటుంబం మొత్తాన్ని కూడా మేము ఫస్ట్ వెళ్ళి అందరినీ రాండి పుట్టపర్తి రండి బాగుంటుంది చూద్దరు ఒకసారి రండి అని అందరిని కూడా తీసుకెళ్ళాము. ఇంకా వాళ్ళే మళ్ళీ కూడా వెళ్తున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు అనమాట. ఇటోళ్ళని అటోళ్ళని, మా అమ్మ వాళ్ళని మా అత్తగారు వాళ్ళు వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళాం.